వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ఒకవైపున కెమికల్స్, నెక్స్ట్ వాటి pH వాల్యూస్ అనేది అడుగుతున్నారు. సో మోస్ట్లీ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో లెమన్ జ్యూస్, గ్యాస్ట్రిక్ జ్యూస్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, సోడియం హైడ్రాక్సైడ్. సో లెమన్ జ్యూస్కి pH వాల్యూ అనేటువంటిది జనరల్గా ఎలా ఉంటుంది? 2 to 2.5 అనేటువంటిది ఉంటుందని చెప్తాం. 2 to 2.5. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాటిలో సో ఇక్కడ చూడండి. సో ఇది తీసుకోవాలి. 2.2 అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తాను. 2.2. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది తీసుకున్నట్లయితే దీనికి వాల్యూ అనేది 1.2 అనేటువంటిది ఉంటుంది. అరౌండ్ 1 ఆ రేంజ్లో మనం కన్సిడర్ చేస్తాం. సో 1.2 అనేది తీసుకోండి. నెక్స్ట్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్, MgOH టేకెన్ ట్వైస్ అనమాట. దీనికి pH వాల్యూ అనేటువంటిది ఎంత ఉంటుంది? సో 10 ఆ రేంజ్లో ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా కనుక తీసుకున్నట్లయితే సో 10 to 10.5 అనేటువంటిది చెప్తారు. 10.5, బట్ మనకి రఫ్లీ వాల్యూ 10 ఇచ్చారు కాబట్టి ఇది తీసుకుంటాం. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్, దీనికి వాల్యూ అనేటువంటిది ఎంత ఉంటుంది అంటే 14 అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో 14. సో కాబట్టి గైస్ ఏకి ఏం రావాలి? ఏకి 3 అనేది. ఓకే, సో 3. నెక్స్ట్ బి అనేది తీసుకుంటే 2. నెక్స్ట్ సి అనేటువంటిది తీసుకున్నట్లయితే 5 అనేటువంటిది ఇచ్చారు. 5. లాస్ట్ డి అనేది 1 అనమాట. అంటే ఆప్షన్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో బి అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతున్నాయి. సో ఇంతకీ మోస్ట్ కామన్గా యూజ్ చేసేటువంటి యాంటాసిడ్ ఏది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని వాడతారా, లేదంటే బేకింగ్ సోడాని వాడతారా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.